కాకినాడ జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఏలేశ్వరం మున్సిపల్ చైర్పర్సన్ తో పాటు కౌన్సిలర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ఎన్నికల్లో తమను పక్కన పెట్టారని ఎమ్మెల్సీ అనంతబాబు అతిపెత్తనం చేస్తున్నారని మండిపడ్డారు. అనంతబాబు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని మున్సిపల్ చైర్పర్సన్ అలమండ సత్యవతి దంపతులు వెల్లడించారు. ఏలేశ్వరంలో ఏ రాజకీయ నాయకుడితో కానీ ఏ పార్టీ వ్యక్తితో కానీ ఇప్పుడు ఎవరైతే అజమాయిషీ చేద్దాం ఉన్నారో వాళ్ళకి ఎవరికి సంబంధం లేదు. కేవలం వాళ్ళు కోరుకునేది ఏలేశ్వరం మీద పెత్తనం తప్ప ఏలేశ్వర ప్రజల మనోభావాలు తెలుసుకునేటువంటి పరిస్థితులు అయితే లేదు. కష్టపడి పనిచేద్దామని ఉద్దేశంతో మేమంతా ఉండి పార్టీని విజయాన్ని గెలుపు తీసుకొద్దామని అనుకున్నా సరే వాళ్ళు పార్టీ గెలుపు కన్నా మా మీద ఆధిపత్యం కోసమే వాళ్ళు ఎక్కువగా కష్టపడుతున్నారు తెలిసింది. కాబట్టి ఇటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనోభావాలు చంపుకొని ఆత్మాభిమానాలను చంపుకొని పార్టీలో పనిచేయటం కన్నా పార్టీకి రాజీనామా చేయాలని చెప్పి మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని విషయంలోనే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేద్దామని చెప్పి చైర్మన్ గా కానీ నేను కానీ మాజీ కౌన్సిలర్స్ కానీ కుల పెద్దలు కానీ వివిధ సంఘాల నాయకులు కానీ ఒక నిర్ణయం తీసుకొని పార్టీకి రాజీనామా చేయాలని ఉద్దేశంతో మీ ద్వారా తెలియజేయాలని ఉద్దేశంతో ఇవాళ మిమ్మల్ని పిలిచి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అది మా విషయం. కాకినాడ జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు, కాకినాడ జిల్లాలోని ప్రతిపాడు నియోజకవర్గంలోని ఏలేశ్వరం మున్సిపాలిటీలో ముసలం రాజుకుంది. ఆ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ సత్యవతితో పాటు మరికొంతమంది కౌన్సిలర్లు వైసీపీకి రాజీనామా చేయడం కలకలం రేపుతుంది. గత కొంతకాలం కిందట నుంచి ఏలేశ్వరం మున్సిపాలిటీ పరిధిలో వైసీపీకి సంబంధించిన నేతల మధ్య ప్రచన్న యుద్ధం జరుగుతుంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రతిపాడు నియోజకవర్గానికి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ తప్పించి ఆయన స్థానంలో మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావును వైసీపీ అధిష్టానం నియమించింది. ఈయనకి ఎన్నికల్లో సహకరించేందుకు గాను వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును కూడా ఇక్కడ ప్రత్యేకంగా దృష్టి సారించింది. అయితే అనంతబాబు ప్రతిపాడు నియోజకవర్గంలో వేలు పెట్టినప్పటి నుంచి వైసీపీలో అంతర్గత విభేదాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. అందులో భాగంగా రంపచోడవరం నియోజకవర్గ కేంద్రంగా ఇంతకాలం రాజకీయాలు చేసిన అనంతబాబు గత కొద్ది రోజులు కొంతకాలం నుంచి ప్రతిపాడు నియోజకవర్గంలో వేలు పెట్టి రాజకీయాలు చేయడంతో వైసీపీ నేతలు కొత్తలు ఆడిపోతున్నారు. అందులో భాగంగా ఏలేశ్వరం మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ చైర్మన్ వ్యతిరేకంగా అనంతబాబు గత కొన్ని రోజులుగా పావుతున్నారు. అందులో భాగంగా నియోజకవర్గం ప్రకటన చేస్తూ ఎంపీ ద్వారా ఏదైతే మున్సిపల్ చైర్మన్ వ్యతిరేకంగా అధికారులు ఎవరు కూడా సహకరించవద్దని మున్సిపల్ చైర్మన్ కానీ కూడా చేయొద్దంటూ హుకుం జారీ చేశారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ సంబంధించిన వర్గం అంతా కూడా తీవ్ర స్థాయిలో అనంతబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనంతబాబు తీరుకి వ్యతిరేకంగా వీళ్ళందరూ రాజీనామా చేశారని చెప్పొచ్చు. యామిని, థ్యాంక్ యూ అప్పారావు.